కారణమైన వాడెవరో వాడు ఈ ఆశ్రమం నుండి 1 యోజనము రేడియస్లో ఎక్కడికి వచ్చినా కూడా వాడు చచ్చిపోతాడు అని చెప్పించాడు. అందువల్ల ఈ ఋష్యముఖ పర్వతం మీద మా అన్నయ్య రాడు, వస్తే చచ్చిపోతాడని తెలుసు. అందువల్ల ఈ పర్వతం మీద నేను తలదాచుకుంటూ ఉన్నాను. కనుక మా అన్నయ్య చూసావా ఎంత గొప్పవాడో అని అంటాడండి. 2 యోజనాల దూరం విసిరేయగలిగాడు. అదిగో ఆ శవం కూడా ఇప్పుడు అక్కడే ఉన్నది. రామా, నువ్వు ఆ శవాన్ని గనక నువ్వు కూడా ఆ మాత్రం విసిరేయగలిగితే నువ్వు బలవంతుడివి, మా అన్నయ్యని ఆ మాత్రం ఎదుర్కోగలవని నేను నమ్ముతాను అంటాడు. అంటే రామచంద్రమూర్తి ఆ శవం దగ్గరికి వెళ్తాడు. ఆ శవం ఇంకా అక్కడే పడి ఉంటుంది. చాలా ఒక చిన్న సైజు కొండలాగా పడి ఉంటుంది ఆ శవం. అక్కడికి వెళ్ళి తన బొటనవేలి గోరితో ఇట్లా అంటే ఆ శవం వెళ్ళి 10 యోజనాల దూరం పడుతుందండి. ఇందాక దుందుభి పడేసింది ఎప్పుడండి? 2 యోజనాల దూరం. ఇప్పుడు రామచంద్రమూర్తి కాలి బొటనవేలితో ఇలా అంటే 10 యోజనాల దూరం వెళ్ళి పడుతుంది. అప్పుడు సుగ్రీవుడి మొహం చూస్తే సుగ్రీవుడి మొహం ఇంకా వికసించల. ఏమిటయ్యా అంటే, కాదయ్యా, మా అన్నయ్య ఆ శవాన్ని పడేసినప్పుడు అది ఆర్ద్రము అంటే రక్తమాంసములతో నిండి ఉన్నది. ఇప్పుడు ఎండిపోయింది, ఇప్పుడు శుష్కము, ఒరుగైంది. అప్పుడు ఆర్ద్రము, ఇప్పుడు శుష్కము. అంటే సరే మరి ఏం చేయమంటే చేస్తే నీకు నమ్మకం కలుగుతుంది చెప్పు అంటాడు లక్ష్మణుడు. ఏమీ లేదు, అదిగో అక్కడ 7 మద్ది చెట్లు కనిపిస్తున్నాయి. ఆ 7 మద్ది చెట్లు కూడా డిజార్డర్గా ఉంటాయి, ఒకే లైన్లో లేవు. సాల వృక్షములు అంటారు. మా వాలన్నయ్య పొద్దున్నే లేచి మార్నింగ్ వాక్ వస్తాడు. మార్నింగ్ వాక్ ఎప్పుడు 4 వైపులా ఉన్న 4 సముద్రాలు తిరుగుతాడు. పర్వత శిఖరాలను తీసి ఇట్లా బంతిలాగా ఆడుకుంటూ ఉంటాడు మా వాలన్నయ్య. ఈ మద్ది చెట్ల దగ్గరికి వస్తాడు. ఆ చెట్టును అట్లా ఊపితే పైనుంచి కింద వరకు ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోతాయి, చెట్టుకున్న ఆకులన్నీ కూడా రాలిపోతాయి. అటువంటి మహావృక్షములు ఆ మద్ది చెట్లు. అందులో ఒక చెట్టుని ఒక బాణంతో చీల్చివెయ్యి, అప్పుడు నాకు నమ్మకం కుదురుతుంది అంటాడు. రామచంద్రమూర్తి బాణాన్ని తీసి ఎక్కుపెట్టి ఆకర్ణాంతము లాగి విడుస్తాడండి. ఆ బాణము వెళ్ళి 7 మద్ది చెట్లను చీల్చి, అవి ఒకే లైన్లో లేవండి, డిజార్డర్గా ఉన్నాయి. అట్లాంటి 7 వృక్షములను కూడా చీల్చి మళ్ళీ భూమిలోకి ప్రవేశించి మళ్ళీ ఆ బాణము వచ్చి రామచంద్రమూర్తి అమ్ముల పొదిలో చేరుతుంది. ఇదంతా కూడా రెప్పపాటులో జరుగుతుంది. అప్పుడు సుగ్రీవుడి మొహం విప్పారిందండి. రామచంద్రమూర్తి ఈ కార్యము చేయగలడు అనేటువంటి నమ్మకం కుదిరింది. బాగుంది. అంటే ఇక్కడ సుగ్రీవుడి దగ్గరికి రామచంద్రమూర్తి వచ్చిన వెంటనే రామచంద్రమూర్తి ఏం చేస్తాడంటే, ఒక మద్ది వృక్షము కొమ్మను విరిచి రామచంద్రమూర్తికి కూర్చోటానికి ఆసనం వేస్తాడు. కూర్చో రామా ఇక్కడ అంటాడు. లక్ష్మణస్వామికి ఆసనం వేయడు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ సూక్ష్మాలు, పాయింట్స్, గమనించవలసినటువంటి పాయింట్స్. లక్ష్మణుడికి ఆసనం వేయడు. వెంటనే హనుమంతుడు గమనించి ఒక చందనం వృక్షం యొక్క కొమ్మను చీల్చి ఆ కొమ్మను కింద వేసి లక్ష్మణ కూర్చో అంటాడు. అంటే భగవంతుడు తనని ఒక్కళ్ళని గౌరవిస్తే సంతోషించడండి, సాటి భక్తులను గౌరవించాలి. ఒక గురువుగారు వచ్చారు, గురువుగారితో పాటు 2 శిష్యులు వచ్చారు. గురువుగారికి కుర్చీ వేసి వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా ఉండటము అనేటువంటిది మర్యాద కాదు. ఆయనతో పాటు వచ్చిన శిష్యుడు ఆయనైనా చూడాలి. ఆయనతో పాటు డ్రైవర్ వచ్చాడు. ఆ డ్రైవర్కి కూడా ఏమయ్యా నువ్వు తిన్నావా, భోంచేసావా, కాఫీ తాగావా, ఏమిటి అని ఆలోచించగలగాలి. సరే ఇంకా బయలుదేరు, మేనేమి ఇది యుద్ధానికి నేను చూసుకుంటాను అన్నాడు. సుగ్రీవుడు బయలుదేరాడు. కిష్కింధాపురము, సింహద్వారము, అక్కడికి వెళ్ళాడు. సింహగర్జన చేశాడు. అన్నయ్యని ఫైటింగ్కి ఆహ్వానించాడు. వాలి వచ్చాడు. వీళ్ళందరూ చెట్టు చాటున ఉన్నారు.
అంటే చెట్టు చాట్న ఉండటానికి కారణం ఏమిటి అంటే గనక ఇది కిష్కింధాపురము, ఇది ఒక క్యాపిటల్ నగరము. రామచంద్రమూర్తి వనవాస దీక్షలో ఉన్నాడు, నగరములలోకి అడుగు పెట్టాడు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్లన్నీ. మొట్టమొదట అరణ్యవాస ప్రారంభం సమయంలోనే శృంగిభేరిపురము అనేటువంటి ఒక సిటీ వస్తుంది. ఆ సిటీని పరిపాలించేటువంటి వాడు, ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి వాడు గుహుడు. గుహుడు అంటాడు, నువ్వు రావయ్యా మా ఊరు అంటాడు. రాకూడదయ్యా, నేను జనపదాల వరకే, నేను నగరాలలోకి అడుగు పెట్టను అంటాడు. ఆ తర్వాత వాలి సంహారం జరిగిన తర్వాత కూడా సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుడిని చేయాలంటే, లక్ష్మణ మీరు ఆ పని చూడండి, నేను నగరంలోకి ప్రవేశించకూడదు, కిష్కింధలోకి వెళ్ళి మీరే ఆ పట్టాభిషేక కార్యక్రమాన్ని చూడండి అని వాళ్ళ చేతే జరిపిస్తాడు, తను అడుగుపెట్టాడు. అలాగే ఇప్పుడు మన సుగ్రీవుడు వెళ్ళి ఫైటింగ్కి ఇన్వైట్ చేసింది కిష్కింధాపురంలో. అందువల్ల ఆ పుర సరిహద్దు అవతల ఉన్నటువంటి వృక్షము, ఆ వృక్షం చాటున వీళ్ళందరూ ఉన్నారండి. మిగతా వాళ్ళు కూడా ఉన్నారుగా, హనుమంతుడు ఉన్నాడు, నలుడున్నాడు, నీలుడున్నాడు, మిగతా పరివారం కూడా ఉన్నారు కొంతమంది.